సో మనం ఇప్పుడు ఉన్నాము బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రామభద్రాపురం విలేజ్. ఆల్రెడీ మొన్నైతే ఒక వార్త అయితే వేశాము. దీనికి సంబంధించి బండారు రాంబాబు గారు వారైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తుంటే ఒక బీజేపీ నాయకుడు, అంటే గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు, వైసీపీలో ఉండి ఇప్పుడు బీజేపీలోకి అయితే కొత్తగా వచ్చారు. ఆయన ఈ యొక్క షాపులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అన్యక్రాంతం చేసి వీళ్ళు అన్యాయంగా కట్టుకుంటున్నారని చెప్పేసి ఆయన ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో వాస్తవాలు ఏంటి తెలుసుకోవడానికి D5 అయితే బొబ్బిలి జిల్లాకి అయితే మేమైతే వచ్చాము. రాంబాబు గారు చెప్పండి, ఇప్పుడు ఆయన కంప్లైంట్గా ఏమైనా మీ దగ్గర ఉందా? ఒకసారి ఇవ్వండి. ఒకసారి ఆయన ఏం పెట్టారు, కంప్లైంట్ కాపీలు ఏం పెట్టారు చూద్దాం ఒకసారి. విజయనగరం జిల్లా బొబ్బిలి డివిజను రామభద్రాపురం మండలము ఈ కొట్టక్కి గ్రామము. సో దీనికి సంబంధించి సర్వే నెంబరు 466-1 ఏదైతే ఉందో వాళ్ళు పట్టాలు పొంది ఉన్నారు. భూములు మార్పిడి చేయడం నిషేధం ఉన్నా కూడా శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు. సో వీళ్ళపై చర్యలు, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెవెన్యూ డివిజనల్ అధికారికి వీళ్ళైతే మన వేరెవరు శ్రీ గొర్ల భానోజీరావు గారు అనేటటువంటి ఆయన అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అధికారులు మాకు ఇళ్ల మీద ఇచ్చిన డబ్బులకి వన్ టైం సెటిల్మెంట్ కింద 10,000 రూపాయలు చొప్పున కట్టేయండి, మీకు కట్టేస్తే మీకు జిరాయితీ భూములు అయిపోతాయి, అవి ఆ ఇల్లు ఆ ఆస్తి అంతా మీకు జిరాయితీ అవుతుంది, మీరు అమ్ముకోవచ్చు, మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, మీకు నచ్చినట్టు మీరు నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పారండి. అలా మీకు ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చారా? మీకు డాక్యుమెంట్ లో కూడా అదే ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది రిజిస్ట్రేషన్ చేసి మరి ఇచ్చారండి. ఇదిగోండి, ఒక్క నిమిషం చూద్దాం ఉండండి. సో ఇది ఎప్పుడు చేశారు? ఇది 28/4/2022. సో 2022లో యాక్చువల్గా విషయం ఏంటంటే దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది. ఆయన కూడా గతంలో వైసీపీ లీడర్ అని చెప్తున్నారు. సో మీ నాయకుడు ఉన్నటువంటి ముద్రతోటే ఈ యొక్క డాక్యుమెంట్ అయితే ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. సో రిజిస్ట్రేషన్ దీని మీద కూడా మనం రిజిస్టర్ సీల్ కూడా చూడొచ్చు, అఫీషియల్ సీల్ అయితే ఉంది. ఒకసారి ఆ నెంబర్ ఎక్కడ ఉందో చూపించండి నాకు. సో దీనికి సంబంధించి 466-1 నెంబర్ ఎక్కడ ఉంది? సో ఇందులో చాలా క్లియర్గా ఉంది, కొట్టక్కి గ్రామ సర్వే నెంబర్ 466-1. సో దానికి సంబంధించి వీరికైతే రాసినట్టుగా అయితే ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. నేను ఈ డాక్యుమెంట్ సంబంధించినటువంటి ఈ క్లోజప్ వీడియోని పక్కన ఎడిట్లో కూడా వేస్తున్నాను, ఒకసారి చూద్దాము. సో ముందు పేజీలో నిజంగా మీకు రాసిచ్చినట్టుగా ఇందులో ఉందో లేదో కూడా ఒకసారి చదువుదాం. కనుక ఇప్పటి నుంచి సదర్ షెడ్యూల్ ఆస్తిని మీరు మీ ఇష్టానుసారం మీ పుత్ర పౌత్ర వంశం పారపర్యంతం దాన దమన వినిమయ విక్రయాది అధికారాలతో యథేచ్ఛగా అనుభవించవచ్చు. అలాగే అనుభవించిన ఎడల మిమ్మల్ని కానీ మీ వారసులను కానీ మీ ప్రతినిధులను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కానీ వారి ప్రతినిధులు కానీ భవిష్యత్తులో ఏ విధమైన దావా తగాదాలు చేయరు. సదరు స్థిరాస్తికి చెల్లించవలసిన అన్ని పన్నులు మీ పేరును మీరే చెల్లించుకోవాలి. ఇది క్లియర్ కట్గా రాసినటువంటి రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్. సో భానోజీరావు గారు వాళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు అనేటటువంటిది ఒక వీడియో కూడా మన దగ్గరికి వచ్చింది. మండలాధ్యక్షులు అవ్వచ్చు, నగరాధ్యక్షులు అవ్వచ్చు, మీ అందరికీ కూడా బహిరంగంగానే అయితే తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్ సంబంధించినటువంటి జిరాక్స్ను మీకు కూడా పంపిస్తున్నాము. మీరు కూడా ఒకసారి తనిఖీ చేయండి. తనిఖీ చేసి ఇందులో వాస్తవాలు తెలుసుకోండి. ఏదైతే మీరు కంప్లైంట్ ఇస్తున్నారో ఆ కంప్లైంట్ ఖచ్చితంగా అవాస్తవం, దాంట్లో వాస్తవం లేదు అని దీన్ని బట్టి అయితే D5 తెలియజేస్తుంది. సో మీ దగ్గర ఉండేటటువంటి ఆధారాలు ఏంటి మీరు కూడా తీసుకురండి. ఒకవేళ ఇలాగా అమాయకులకి అన్యాయం చేసేటటువంటి దాంట్లో అన్యాక్రాంతాలు చేస్తే కనుక D5 చేయాలని చూస్తూ ఊరుకోదు. సో ఈ విషయం ఏంటంటే ఒక నలుగురు బదిరులైనటువంటి మోగవాళ్ళ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారం. ఖచ్చితంగా ఈ విషయంలో ఏమాత్రం చిన్న తేడా జరిగినా కానీ మీరందరూ కూడా ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ ప్రెస్ మీట్లలో వచ్చి వీళ్ళ మీద నిందారోపణలు అన్యాయంగా చేస్తున్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా భాగస్వాములు అవుతారు. బండారు రాంబాబు అనేటటువంటి వ్యక్తి, అతనికి సంబంధించినటువంటి మూగ చెవుడు, వాళ్ళు పుట్టు మూగ చెవుడు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క స్థలం మీదకి ఎవరైతే ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఈ భానోజీరావు అనేటటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో వారు చేసినటువంటి అరాచకం అయితే చూసాము. సో దానికి సంబంధించినటువంటి విషయాలు నిగ్గుదేల్చే పనిలో ఈ యొక్క ఊరు వచ్చేటప్పటికి ఇంకొక విషయం కూడా నా దృష్టికి వచ్చింది. సో ఇక్కడ ఒక రెల్లి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం అయితే ఉన్నారు. సో వీరి మీద కూడా ఇదే తరహాలో పాశవికంగా దాడి అయితే అతను చేశాడు. అతను చేస్తున్నటువంటిది అయితే ఏంటంటే ఏదైతే ఈ ఇల్లు ఈ కన్స్ట్రక్షన్లో ఉందో ఇది కూడా అన్యక్రాంతము అనేటటువంటిది అతను అయితే చెప్తున్నాడు. సో అతను ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి ఒక లీడర్గా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి బీజేపీ కండువ అయితే అతను కప్పుకున్నాడు. సో
మీకు మనం చేసుకుంటున్నాను ఇక్కడ, అంటే నాకు కనమంటినటువంటి విషయాన్ని మీకు చూపిస్తున్నాను. సో నవరత్నాలు పథకం కింద పేదలందరికీ ఇల్లు అనేటటువంటి దానికి సంబంధించి ఈ లబ్ధిదారుడి పేరు స్పష్టంగా రాసింది, కారంగి గోవిందమ్మ. గోవిందమ్మ గారు అంటే ఇక్కడ ఉన్నారు ఆవిడ కూడా ఇప్పుడు మనం మాట్లాడదాము. సో పిఎంఏవై ఐడి నెంబర్తో పాటు ఇక్కడ ఆ హౌసింగ్ ఐడి నెంబర్ కూడా ఉంది, అలాగే యూనిట్ విలువతో పాటు కొట్టక్కి పంచాయతీ, రామభద్రాపురం మండలం, బొబ్బిలి నియోజకవర్గం, విజయనగరం జిల్లా అని కంప్లీట్గా ఇది గవర్నమెంట్ తాలూకా వేసినటువంటి ఈ ఫలకంతో పాటుగా ఉన్నటువంటి ఈ ఇంటిని అన్యాక్రాంతము అని చెప్పి అతనైతే కంప్లైంట్ ఇచ్చాడు. సో వీళ్ళ మీద కూడా దాడికి దిగాడు. సో కులం పేరుతోటి దూషించాడు అని అయితే వీరు చెప్తున్నారు. అది నేను చెప్పడం కన్నా వారి మాటల్లో ఒకసారి విందాం. అమ్మా చెప్పండి, మీరు చదువుకున్న అమ్మాయిలు కనబడుతున్నారు, ముందు మీరు ఏం చదువుకున్నారు ఏంటి చెప్పి మీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పండి. నమస్కారం అండి, నేను డిగ్రీ ఫస్ట్ చదువుతున్నాను. నా పేరు కారింగ్ విమల. డిగ్రీ బీఎస్సీ గవర్నమెంట్ జూనియర్ గవర్నమెంట్ జీజే కాలేజ్ చదువుతున్నాను నేను. సాలూరు పెద్దలకి నమస్కారం, అలాగే బీజేపీ నాయకులు విస్సు గారికి, మురళి గారికి నా ఉదయపూర్వక నమస్కారములు. వాళ్ళది ఏమించు సాలూరు నియోజకవర్గం, మాది బొబ్బులు నియోజకవర్గం. దాడి చేయడానికి లేనిపోని కేసులు పెట్టడం, ఇది స్పందనకి వెళ్ళి కేసులు పెట్టడం, అక్రమంగా స్థలాలు మేము తీసుకుంటున్నట్టు పెట్టడం, అది చేస్తున్నారండి. మా మీద కేసులు పెడుతున్నారు. అది ఎంతవరకు న్యాయం? మాది వచ్చి బొబ్బులు నియోజకవర్గం. మా బేబీ నాయుడు గారికి తెలియదా? కాదమ్మా, మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరు, ఏమన్నాడు అసలు? వచ్చి గొర్రెలు బాను వచ్చి బీజేపీ నాయకుడు. అది ఏమైనా ఉంటే సాలూరులో చూసుకోవాలి కదా. అతను ఏమంటే సాలూరులో అతనిదేమి సాలూరు, మాదేమి బొబ్బులు నియోజకవర్గం. అక్కడేదన్నా అక్కడ చూసుకోవాలి కదా, నియోజకవర్గం ఆడిది, అక్కడ చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి చేయడం ఏంటి? దాడి చేయడం, రెల్లి లంజా అని తిట్టడం, రెల్లి దాన కులం పేరు. రాంబాబు గారితో గొడవ అయిందండి. జాంకాయలు అమ్ముకుని ఇల్లు కట్టమని అడుగుతున్నాడు. సో ఏదైతే దీని మీద లబ్ధిదారుని పేరుందో కారంగి గోవిందమ్మ, ఈవిడ గోవిందమ్మ. వీరి జీవనాధారం ఏంటంటే రోడ్డు మీద ఒక జాంకాయల బండి పెట్టుకుని జాంకాయలు అమ్మి ఆవిడ పొట్ట పోషించుకుంటున్నారు, అలాగే కుటుంబాన్ని కూడా పోషిస్తున్నారు. అలాగే వారి భర్త ఉన్నారు, ఆయన కూడా వికలాంగుడు యాక్చువల్గా. సో వీళ్ళకి వెనకాల ఎవరు అడిగేటటువంటి నాదుడు లేడు అని భావించినటువంటి ఈ గొర్రెల బానోజీ అనేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ఒకసారి ఆవిడ మాటల్లో కూడా ఒకసారి విందామా. ఇప్పుడు ఏంటి, అతను ఎందుకు వచ్చాడు, అసలు ఎందుకు ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది, మీ మీద ఎందుకు కేసేసాడు, ఏమైనా పాత పగలు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఇంట్లో పని చేసుకుంటాను, ఒంట్లో పని చేసుకుంటుంది. బండ రాంబాబు గోతోని ఇక్కడ నోరు చేస్తున్నారు. అతను నాన్న తిట్లు తిడుతున్నారు. తిడుతుంది, నేను బయటకు వెళ్ళాను. బయటకు వెళ్తుంటే నేను వెళ్ళి ఎందుకంటే అలా తిడుతున్నారు అతని మీద అంటే, ఏమే ఇంత ఇల్లు కట్టేసి జాంకాయలేమే ఇంత ఇల్లు కట్టేసావే రెల్లించే అనుకో నాన్న బండబూతులు అలా తిట్టాడు. ఏంటి భార్యకి అలా తిట్టాడో లేదు కానీ నాకు మాత్రం అటువంటి తిట్లు తిట్టాడు. తిట్టి కారులో ఇంత కర్ర ఉంటే కర్ర కూడా పట్టుకుని కొట్టడానికి వచ్చాడు. సిమెంట్ కారులో వచ్చి నాన్న బండబూతులా తిట్టాడు. మా ఆయన కూడా నాకు ఇప్పుడు వచ్చి అలాంటి మాట్లాడలేదు, అలాంటి మాట్లాడాడు. అతను మీ మీదకి వచ్చేలా దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఎందుకు వచ్చి? కారణం ఏంటంటే ఎంత ఇల్లు నేను కట్టకూడదు అట. జాంకాయలు అమ్ముకుని నువ్వు రెల్లిదనివి ఎంత ఇల్లు నువ్వు కట్టడం అవసరం అని అడుగుతున్నారు. ఆ డబ్బులు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నాడు. నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు ఇంట్లో దిగుతావు, లేకపోతే కొక్కులేరు పెట్టి నేను తిరగేసేస్తాను ఇల్లు. కొక్కులేరు పెట్టి ఇల్లు తిరగేసేస్తాను. నేను ఎక్కడికైనా తెచ్చేస్తాను. నా బండి చూడండి, జాంకాయల బండి అక్కడ ఉంది. ఇప్పుడు వెళ్ళి జాంకాయలు ఏరుకొని వచ్చాను. ఇప్పుడు 5 గంటలకు వెళ్ళి జాంకాయలు ఏరుకొని బండి మీద వేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చూసి మేము చేసిందే కూలి బతుకు. మా కూలి బతుకు వచ్చి అతను అలా డిమాండ్ చేస్తాను. బ్యాక్మెయిల్ చేసి నాకు డబ్బులు ఎప్పటికప్పుడు అడుగుతున్నాడు. లేకపోతే రెల్లి నుంచి నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు. చెప్పుకురు. ఇప్పుడు మీ అమ్మగారు అలాగే మీ చెల్లి ఉన్నారు, సో మీ ఫాదర్ ఉన్నారు. సో వాళ్ళైతే జరిగిన అన్యాయం చెప్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, మీకు ఆవిడ ఏం చెప్పారు, అదేంటి పరిస్థితి ఏంటి అసలు? మేము కారింగి గోవిందమ్మ మా అమ్మ పేరండి. మాకు ఇంటి స్థలం పట్టా కూడా ఇచ్చారు. ఆ ఇంటి స్థలం పట్టా మా గవర్నమెంట్ ఇచ్చారని మేము కట్టుకున్నామండి. ఇంటి స్థలం కట్టుకున్నాం. ఇంత ఇల్లు కట్టామనేసి మా మీద కుట్ర మీద వచ్చి ఆడవాళ్ళ టైంలోని మగవాళ్ళ టైంలోని వచ్చి దాడి చేస్తానండి. నేను వచ్చేసరికి అతను వెళ్ళిపోయారండి భాను గారు. అదే మీరు ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆయన ఎస్సీ గారిని ఎత్తుకుతున్నారు, దొరకట్లేదు అతను. సో అబ్స్టాండింగ్ లో ఉన్నాడు. అబ్స్టాండింగ్ లో ఉన్నారు సార్. సో ఇదండి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరైతే బండారు రాంబాబు అనేటటువంటి ఆయన ఎవరైతే విజ్ఞప్తి చేశారో, సో వారి ఇంటి దగ్గర గొడవ జరుగుతుంటే వీళ్ళు యాక్చువల్గా చూడడానికి వెళ్ళిన పాపానికి వీళ్ళ ఇంటి మీద కూడా అతను దాడి చేయడానికి వచ్చారు. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే ఉందో ఇది కూడా అన్యాక్రాంతం అని చెప్పి అయితే కేసులు వేశారు. సో దీన్ని సపోర్ట్ చేస్తూ ఈ బీజేపీ నాయకులు, చోటామోటా నాయకులు కొంతమంది కలిసి ఓ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. పార్టీ పేరు చెప్పుకుని, పార్టీ కండువాలు మెడలో వేసుకుని అమాయకుల మీద, అమాయక ప్రజల మీద, వారి యొక్క ఆస్తుల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి సో ఇలాంటి వారిని కానీ ఒకసారి నారా లోకేష్ గారికి కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ పెద్దలు కూడా ఒకసారి చర్య తీసుకోవాలని డిఫే ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.